హాయ్ అండి, వెల్కమ్ టు భారతీస్ కిచెన్. ఈ వీడియోలో చాలా డిఫరెంట్ కర్రీని నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. అదేంటంటే ఉసిరికాయలతో కర్రీ అన్నమాట. ఇది చాలా మందికి తెలిసి ఉండదు. ఉసిరికాయలతో కూడా కూరని చేసుకుంటారు. చాలా చాలా హెల్దీ అండి, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. సో లేట్ చేయకుండా ఈ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ఫస్ట్ ఉసిరికాయలను తీసుకోవాలి. సో ఈ ఉసిరికాయల్ని బాగా వాష్ చేసి డ్రై అయిన తర్వాత పైన ఇలా పొడుపు ఉంటుంది కదా, దాన్ని తీసేసుకుని టూత్ పిక్ సహాయంతో ఇలా హోల్స్ చేసుకోవాలి. సో ఇలా అన్ని ఉసిరికాయలని కూడా టూత్ పిక్తో హోల్స్ని చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇవి 1.5 కప్ వరకు ఉంటాయండి, అంటే 250 గ్రామ్స్ వరకు ఉంటాయన్నమాట. నెక్స్ట్ ఒక బాణీలో 5 to 6 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకుని మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఉసిరికాయల్ని వేసుకోవాలి. సో ఈ ఉసిరికాయల్ని మీడియం ఫ్లేమ్లో ఇలా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. సో వీటిని ఇలా కలర్ చేంజ్ అయ్యేంత వరకు కూడా ఫ్రై చేసుకున్న తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. సో చూసారు కదా, ఇలా అయ్యేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ఇదే ఆయిల్లో కొద్దిగా వెల్లుల్లి, 4 నుంచి 6 వరకు పచ్చిమిర్చి, అలాగే 1/2 స్పూన్ జీలకర్ర, 2 ఎండుమిరపకాయలు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ తాలింపు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలి. ఇందులో ఉల్లిపాయ ముక్కలు కొంచెం ఎక్కువే పడతాయండి, కనీసం 3 to 4 కప్స్ వరకు ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలి. ఉసిరికాయలు బాగా పుల్లగా ఉంటాయి కాబట్టి ఆ పులుపుని బ్యాలెన్స్ చేయడానికి కొంచెం ఎక్కువగా ఉల్లిపాయ ముక్కలు వేసుకుంటే మనకి ఎక్కువ పుల్లగా అనేది ఉండదు అనమాట. సో ఇలా ఉల్లిపాయలు వేసిన తర్వాత ఇందులో 1/2 స్పూన్ పసుపు, అలాగే రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కల్ని మీడియం ఫ్లేమ్లో 2 మినిట్స్ పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో కొద్దిగా కరివేపాకును కూడా వేసుకోవాలి. నెక్స్ట్ అలానే 1 స్పూన్ కారం, నెక్స్ట్ 1/2 స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. కారం వేసిన తర్వాత 2 to 3 మినిట్స్ పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. సో ఉల్లిపాయలు బాగా మగ్గిపోయిన తర్వాత ఇందులో 1 కప్ వరకు వాటర్ని వేసుకోవాలి. 1 నుంచి 1.5 కప్ వరకు వాటర్ని వేసుకుని ఆల్రెడీ మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఉసిరికాయలను కూడా వేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకుని మీడియం ఫ్లేమ్లో 10 to 15 మినిట్స్ పాటు ఉడికించుకోవాలి. 15 మినిట్స్ తర్వాత మనకి ఇలా వాటర్ అంతా కూడా ఇంకిపోయి ఇలా మనకి నూనె పైకి తేరుతుందనమాట. ఇలా నూనె మీకు సెపరేట్ అవ్వలేదంటే ఇంకొక 5 మినిట్స్ పాటు మూత తీసి లో ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే ఇలా మీకు నూనె సెపరేట్ అయిపోతుంది. సో ఇలా నూనె సెపరేట్ అయిన తర్వాత ఇందులో కొద్దిగా పాలు వేసుకోవాలి. కాచి చల్లార్చిన పాలని 1/2 కప్ వరకు వేసుకుని బాగా మిక్స్ చేసుకుని లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఇది కొంచెం దగ్గర పడిన తర్వాత కొత్తిమీర వేసుకుని బాగా మిక్స్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇందులో మనం ఉల్లిపాయ ముక్కలు ఎక్కువగా వేసాము, అలానే పాలు కూడా వేసాం కాబట్టి ఇది ఎక్కువ పుల్లగా ఉండదండి. మామిడికాయ వేస్తే ఎంతైతే పుల్లగా ఉంటుందో అలానే ఉంటుందన్నమాట. ఇది చాలా చాలా హెల్దీ రెసిపీ అండి, చాలా చాలా టేస్టీగా కూడా ఉంటుంది. మీకు ఎప్పుడైనా ఉసిరికాయలు దొరికినప్పుడు ఇలా ఒకసారి కర్రీ చేసి చూడండి, చాలా చాలా బాగుంటుందన్నమాట. ఈ రెసిపీని మీరు తప్పకుండా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నాకు ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఈ రెసిపీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. రెసిపీ ఎవరికైనా హెల్ప్ అవుతుంది అనుకుంటే రెసిపీని తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే తర్వాత వచ్చే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.